హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో మొదటి జైన మతాచార్యుడు ఎవరు, మొదటి బౌద్ధ మతాచార్యుడు ఎవరు? ఓకే, సో ఇటువంటి వాటిలో మనకు క్లారిఫికేషన్ చూసుకుంటే ఎవరంటే ఆంధ్రలో మొదటి జైన మతాచార్యుడు ఎవరంటే కొండ కుందాచార్యుడు. ఎవరైనా కొండ కుందాచార్యుడు. ఈయన సమయసారం అనే గ్రంథాన్ని రచించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమయసారం అనే గ్రంథాన్ని రచించాడు. ఈయనది అనంతపురంలోని కోనగండ గ్రామం. అనంతపురంలోని కోనగండ గ్రామము. అయితే ఈయన ఎప్పుడు నివసించాడంటే జైన మత శాతవాహన మొదటి చక్రవర్తి అయిన శ్రీముఖుని కాలంలో నివసించాడు. ఓకే, నెక్స్ట్ ఆంధ్రలో మొదటి బౌద్ధ మతాచార్యుడు ఎవరు? ఆంధ్రలో మొదటి బౌద్ధ మతాచార్యుడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు. ఓకే, ఇతన్ని రెండవ బుద్ధుడు అంటారు. ఏమంటాము? రెండవ బుద్ధుడు. అలాగే రెండవ తథాగతుడు అంటారు. రెండవ తథాగతుడు. సో అలాగే ఇండియన్ ఐన్స్టీన్ అంటాం. ఏమంటాము? ఇండియన్ ఐన్స్టీన్. సో చూసుకోండి ఆంధ్రలో మొదటి బౌద్ధ మతాచార్యుడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఆంధ్రలో మొదటి జైన మతాచార్యుడు ఎవరంటే కొండ కుందాచార్యుడు. వీటి గురించి మనం కంపల్సరీ తెలుసుకోవచ్చు. ఓకే, సో సుభాన్ జీకే వరల్డ్ మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ క్లారిఫైతో సహా ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.